దురదృష్టకరమైన విషయము. ఏబిఎన్ టీవీ5 జగన్మోహన్ రెడ్డి వాయిదాకొస్తే వీళ్ళకెందుకు ఇంత ఏడుపు? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన సేవ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చూడడానికి లక్షల మంది బయలుదేరి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ప్రేమ ఎక్కడ ఉందంటే, పేదలకు అన్నం పెట్టిన వ్యక్తిగా, పేదలకు సహాయం చేసిన వ్యక్తిగా, పేదలకు ఇల్లు ఇచ్చిన వ్యక్తిగా, విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి ఇంట్లో ఏదో విధంగా హెల్ప్ చేయగలిగినాడు కాబట్టి, రైతులకు ఆయన సేవ చేయగలిగినాడు కాబట్టి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి చూడడానికి వచ్చిన ప్రజలను మీరంతా జగన్మోహన్ రెడ్డి ఏపీ స్టేట్ నుంచి జనాలంతా డబ్బులు పెట్టి రప్పించుకున్నాడని పనికే మాల మాటలు మాట్లాడే ఈ ఏబిఎన్ టీవీ5 ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జాగ్రత్త మిస్టర్ రాధాకృష్ణ గారు మరియు టీవీ5 నాయుడు, మీరిద్దరూ కూటమి ప్రభుత్వం పైన మీరు చేసేటువంటి కూటమి డబ్బులు ఇచ్చే అమ్మడబోయేటువంటి ఈ ఛానళ్ళు, పచ్చ ఛానళ్ళు, ఎల్లో మీడియాలు, వీళ్లకు పని బాట ఉండదు. చంద్రబాబు ఒక మాట చెప్తే అది 100 రకాలుగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒకటి అడ్డంకులు సృష్టించి జగన్ను అవమానపరచాలనే ఉద్దేశంతో ఏదో చేస్తారు. మీరు ఏమి చేసినా, మీరు ఎంత కుతంత్రాలు చేసినా, మీ లోకేష్, మీ చంద్రబాబు, మీ పవన్ కళ్యాణ్ ఎన్ని పిచ్చి రాతలు రాపిచ్చినా, మీరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా, ఒక ఏనుగు తన దానిని తను పోతూ ఉంటే ఎన్నో కుక్కలు మరుగుతుంటాయి. ఆ కుక్కలన్నీ పట్టించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని నేను మనం చేసుకుంటున్నాను. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మంచివానికి మంచి రోజులు ఎప్పుడైనా ఉంటాయి. చెడ్డవానికి అన్ని వేళలు చెడ్డగానే కనిపిస్తాయి. ఇప్పటికైనా కోర్టుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఒక పత్రిక రాస్తే, కోర్టుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని నానా చిపాట్లు పెట్టారు జడ్జి గారని ఇంకొక టీవీ5 ఏబిఎన్ పిచ్చి కూతలు కూసి తెలంగాణ ప్రజలందరినీ అవమానపరిచారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు రాలేదు, మొత్తం ఏపీ నుంచే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు అని మీ అడ్వర్టైజ్మెంట్కు తెలంగాణ స్టేట్లోనే నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని నేను మనవి చేసుకుంటున్నా. పిచ్చి రాతలు, పిచ్చి కూతలు మీరు రాస్తూ ఊరుకుంటే ప్రజలు తిరగబడతారు. అతి త్వరలో మీ పత్రికలకు, మీ ఛానళ్లకు శరణ గీతం పాడతారని నేను మనవి చేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుని జోలికొస్తే, తప్పుడు మాటలు మాట్లాడితే
చేసినవి చేసినట్లు మీరు రాయగలిగితే ప్రజల్లో ఉంటారు. లేకపోతే మీ పత్రికలు ఉండవు, మీ ఛానల్స్ ఉండవు, మీరు కూడా కనపడకుండా తిరగాల్సిన రోజులు దగ్గర పడతాయి. ఇప్పటికైనా మేలుకోండి. కారు కూతలు కుయ్యకుండా మంచిగా ప్రజలు చేసే సమస్యలపైన మీరు స్పందించగలిగితే మీ పత్రికలు ఎప్పుడూ ప్రశాంతంగా నడిచిపోతాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలన్నారు. ఈరోజు ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూసి మాట్లాడి వాటిపైన మీరు రాయగలిగితే, రైతులు తుఫాన్లో ఇబ్బంది పడినారు, వాళ్ళపైన రాయగలిగితే, విద్యార్థులకు విద్య లేక ఏ నారాయణ చైతన్య కాలేజీలో చంద్రబాబు ప్రోత్సహిస్తూ గవర్నమెంటు స్కూళ్ళను కాలేజీలను పట్టించుకోకుండా వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు రాయగలిగినప్పుడు, నాడు నేడు స్కూళ్ళను ఏ విధంగా బదలం చేస్తున్నాడు, ఏ విధంగా వాటిని కూలగొడుతున్నారు, ఏ విధంగా ఈ విద్యా సంస్థలన్నీ నారాయణ చైతన్యకు అప్పజెపుతున్నారు అనే విషయాల మీద మీరు రాయగలిగితే, చంద్రబాబు అమరావతి ఇప్పుడు 18 నెలల కాలంలో చంద్రబాబు అమరావతిలో ఒక ఇటుక పెట్టలే ఇంతవరకు, దానికి కూడా రాయగలిగితే, పోలవరం ప్రాజెక్టు 18 నెలల నుంచి ఇంతవరకు దాన్ని ఊసేలేదు, దాని గురించి రాయగలిగితే, పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు, వాటిపైన రాయగలిగితే, పేద విద్యార్థుల తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రశాంతంగా ఆనందంగా పిల్లలను స్కూళ్ళకు కాలేజీలకు పంపేవారు. వాళ్ళ జగన్ మామయ్యో వాళ్ళ జగన్ అన్నయ్యో ఈ స్టేట్ సీఎంగా ఉండి వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియము మరియు వాళ్ళకు కావాల్సినటువంటి పోషకాహారాలను అందిస్తూ, వాళ్ళకు కావాల్సినటువంటి స్కూళ్ళల్లో ఎక్విప్మెంట్స్, టేబుల్స్ అయితేనేమి, చైర్లు అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, రోజుకు ఏ విధంగా ఫుడ్ ఇవ్వాలి వీళ్ళకు అని ఒక మెనూ ప్రకారం జరిపించే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏపీ స్టేట్లో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఇంట్లో సహాయాన్ని ఈ కూటమి ప్రభుత్వము, ఈ దరిద్రమైనటువంటి కూటమి ప్రభుత్వం చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుర్తొస్తున్నాడు. ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు. అయ్యో, జగన్మోహన్ రెడ్డి గారికి మనం హెల్ప్ చేయలేకపోయాం. దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా చంద్రబాబు వచ్చేసి ప్రతి ఏరియాలో వాళ్ళ నాయకులతో మైనింగ్ ఏం, లిక్కర్ ఏం, పేద ప్రజలు భూములేం, ఇవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తూ పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడానికి ముందుకొచ్చి 17 మెడికల్ కాలేజీలను కూడా తన భుజాల మీద వేసుకొని ఈరోజు చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఊరుకుండక ప్రైవేట్ పరం ఆపాలి, ఇవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నా కష్టార్థం మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, వీటిని నువ్వు అమ్మేదానికి వీలు లేదంటూ ఒక మెసేజ్ ప్రజల్లోకి పంపాడు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ కాపాడుకుండే
విధానంలో ఏపీ స్టేట్లో 6 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ముసలివాళ్ళు మరియు నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వచ్చారు. ఈరోజు చంద్రబాబు ఖబర్దార్, నీవు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం నీ తరం కాదని హరిచేతితో సూర్యకాంతిని ఆపాలని ప్రయత్నం చేస్తున్న నీ ప్రతాపాన్ని మానుకోవాలని, లేకపోతే మాడి మసైపోతావని హెచ్చరిస్తూ రోడ్డుపైకి వచ్చినటువంటి ఈ జనాలంతా ప్రతి పేదవానికి ఉచిత వైద్యం జరగాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఈరోజు నువ్వు ప్రైవేట్ పరం చేస్తానంటే చూస్తూ ఊరుకోమని ప్రజలంతా ఒక హెచ్చరికను పంపిన 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలంతా పార్టీలు కాదు, ప్రాంతాలు కాదు, పిల్లలు కాదు, పెద్దలు కాదు, ప్రతి ఒక్కరూ ఇది మా ఇంటి సమస్య, ఇది మా కుటుంబ సమస్య, ఇది మా పిల్లల సమస్య, మా పిల్లలు చదువుకోవాలంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాల్సిందే. బీసీ ఎస్టీ మైనార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, అదర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ కాలేజీ మీద బ్రహ్మాండంగా ఉంటే పోగొచ్చేసి చంద్రబాబుకు బుద్ధొచ్చుడిగా చేయగలిగారు. ఇకపోతే బ్రహ్మాండమైనటువంటి స్కామ్ ఒకటి ఉంది. ఆ స్కామ్లో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు చంద్రబాబు. స్కిల్ డెవలప్మెంట్లో 371 కోట్లు తన ఖజానాలో వేసుకొని ప్రజల సొమ్మును కల్తీ లిక్కర్ మందులో వచ్చిన డబ్బులన్నీ తన ఖజానాలో వేసుకొని జిల్లాల్లో గోడౌన్లు పెట్టి కల్తీ లిక్కరు ప్రతి బెల్ట్ షాప్లో 50,000 బెల్ట్ షాపులు పెట్టి ప్రతి కిరాణా కొట్టులో కూడా కూల్ డ్రింక్స్, థమ్సప్, మజా ఇలాంటి కూల్ డ్రింక్స్ మాదిరి ప్రతి కిరాణా షాపులో కూడా దొరుకుతున్నాయి ఈ మందు బాటిల్స్. కల్తీ లిక్కర్ అని తెలిసినా చేసిన దొంగతనాన్ని బయటపెట్టకుండా అటు తిరిగి ఇటు తిరిగి ఇది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి మోసాలు చేసే ఈ చంద్రబాబుకే ప్రజలంతా బుద్ధి చెప్పినా, ప్రజలంతా ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తన వంకర బుద్ధిని మార్చుకోక ప్రజలపైనే ప్రయోగిస్తున్నాడు. నీవు చేసే తప్పులన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బాబు, నీ ఆటలు సాగవు, బాయ్ బాయ్ బాబు అని ప్రజలంతా నీకు బాయ్ బాయ్ బాబు అని వినాదాలు చేస్తూ ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో ఎవడికి తెలియదు. నీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు జగన్ గారి బాటలో నడవడానికి సంసిద్ధమై ఉన్నారు. జగన్ నీలాగా నీచ ప్రభావం కలిగిన వ్యక్తి కాదు. అందుకనే నీ ప్రభుత్వం ఇంకా నిలుచుకొని ఉంది. ఎవరైనా పార్టీలకి రావాలంటే ఫస్ట్ రిజైన్ చేసి బయటికి రండి. ఎలక్షన్ వస్తే మనం నిలబడి మేను గెలిపించుకుంటాం అనే విధానంతో మాట తప్పని మడమ తిప్పని ఈ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
నీతి నిజాయితీగా పార్టీ నడుపుతున్నాడు కాబట్టే ఈరోజు ఈ కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి పక్క చూస్తున్నారు. నీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా జగన్మోహన్ రెడ్డి పక్కే చూస్తున్నారు.